ఇప్పుడు డాక్టర్ గారు ఎవరికైనా వైఫ్ వాళ్ళ భార్యకి ఆ వక్షోజాలు అంటాం కదండి, వాళ్ళు చెస్ట్ సరిగ్గా లేదనుకోండి, తక్కువ ఉందనుకో, వాళ్ళది ఇదే చేసుకో, ప్రతి వాళ్ళు చేసుకో. అంటే ఆ కోరికలు అంటే ఎలా ఉంటాయంటారా? అతనికి సాటిస్ఫై అవుతాడంటారా, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది అంటారా? ఏదో చెస్ట్ లేకపోతే భార్యకి లేకపోతే అతనికి కాస్త ఉండదు, ఎందుకంటే మగవాడు కాస్త ఉండాలనుకుంటాడు, చెస్ట్ ఉండాలనుకుంటాడు. అంచేత వాడు ఉంటే మాత్రం వాడు. అలాగే లేడీస్ కూడా వాళ్ళు కూడా ఒక ఆడదంటే ఒక ఉండాలి, బ్రెస్ట్ ఉండాలని అది ఉంటుంది. కానీ ఎంత డబ్బులు పెట్టుకోవాలి, 1,00,000-2,00,000 ఖర్చు అవుతుంటాయి. అది పెట్టుకోలేక వాళ్ళు ఊరుకుంటున్నారు. కానీ వాళ్ళు యాక్చువల్గా అయితే మాత్రం వాళ్ళు పెట్టించుకోవాలి అనుకుంటారు. ఇప్పుడు మీకు సిటీస్ మీకు మామూలుగా కాస్మోపాలిటన్ సిటీస్లో కామన్ అయిపోయింది. ఎవరికి బ్రెస్ట్ లేదో వాళ్ళు పెట్టించేసుకుంటారు, రొటీన్ అయిపోయింది. మనకి మామూలుగా ఓ హిస్టెక్టమీ ఎలాగో, ఓ ఎపెండిసెక్టమీ ఎలాగో ఈ ఇంప్లాంట్స్ కూడా కామన్ అయిపోయాయి. ప్యాకేజీ లాగా ఉంటాయి, వాళ్ళు చెస్ట్ పెట్టేసుకుంటారు, చేంజ్ చాలా ఈజీ సర్జరీ, కష్టం కాదు. ఇప్పుడు మగవాళ్ళకి బ్రెస్ట్ ఉందనుకోండి, ఆపరేషన్ తీసేయట్లేదు, ఇక్కడ పెడుతున్నారు అంతే. రెండు ఒకటి, మగవాళ్ళకి ఇంత ఉంటే తీసేస్తారు. అలాగే కొంతమంది ఇంత ఆడవాళ్ళు పెద్ద ఉంటాయి, పెద్ద బ్రెస్ట్ ఉంటే వాడిని తీసే షేప్ చేస్తారు కూడా. ప్లాస్టిక్ సర్జరీ వండర్ఫుల్ డెవలప్ అయిపోయింది. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాం. ప్లాస్టిక్ సర్జరీ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఉన్నదాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనమాట. అది బాగా అడ్వాన్స్ అయిపోయింది అన్ని రకాలుగా కూడా. ఇప్పుడు చెయ్యి తెగిపోయినవ్వండి, చెయ్యి తెగిపోయి అతికిస్తారు కదా. అది అన్ని వెసల్స్ని, నర్వ్స్ని, మెజిల్స్ని, టెండాన్స్ని, అన్నిటినీ బోన్స్ని అన్నిటినీ సెట్ చేసి పెడతారు కదా. అది మాలో వస్తుంది కదా. అవునండి, చాలా రీకన్స్ట్రక్టివ్ అంతాను. వెరీ మోడర్న్ మెడిసిన్ ఇంకెంతండి. కొంతకాలం మనం చూస్తూనే ఉంటాం. ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగ్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివరు, చివరికి ఆర్టిఫిషియల్ బ్లడ్ కూడా వచ్చే స్థితి ఉంది. అన్ని జరుగుతాయి. ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇంకోటి చచ్చిపోయి బ్రెయిన్ డెత్ తీసుకుంటున్నాం. అలా కాకుండా ఒక మెకానికల్గా ఇప్పుడు మనకంతా బాగా ఎలక్ట్రానిక్ ఇవన్నీ డెవలప్ అయిపోయాయి కనుక, ఏఐ డెవలప్ అయిపోయింది కనుక, అన్నిట్లోనూ 3D ప్రింటింగ్ వచ్చేసింది కనుక చక్కగా తయారు చేసి హార్ట్ లాగా చేసి దాంట్లో ఎనర్జీ బ్యాటరీస్తో ఆపరేట్ చేసేది హార్ట్. ఇక మనకు ఒక కాళ్ళ హార్ట్ పోయిననుకోండి, ఇప్పుడు ఇది ఓడిస్తాడరా హార్ట్ని చూస్తున్నాం. అలా కాదు, కొరుకు కూడా పెట్టుకోవడం. దుర్గాప్రసాద్ షాప్ పెడితే మీరు దుర్గాప్రసాద్ షాప్లోకి వెళ్ళి ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ లంగు, ఆర్టిఫిషియల్ కిడ్నీ, ఆర్టిఫిషియల్ లివర్ కొనుక్కొచ్చేస్తాం. ఇప్పుడు మందు తాగి లివర్ పోతుంది, అబ్బో లివర్ పోయింది అయిపోయింది, ఏం లేదు, వెళ్ళడం లివర్ కొనుక్కోవచ్చు పెట్టుకోవడం. అలాగా అంత ఇదిగా అడ్వాన్స్ అయిపోయి త్వరలోనే మనకి ఇలాంటివన్నీ వచ్చేస్తాయి.